కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాములవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామి దర్శనమిస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న భద్రాచలం ఆలయ ఈవో రమాదేవితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల దేవాలయంలో అయితే ఇటు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఉత్తరాధార దర్శనం కూడా పూర్తయింది. దీనిపై సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో మనతో ఉన్నారు. వారికి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. మేడం చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు? మన భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి దక్షిణ అయోధ్యగా వెలువడుతున్న సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మనము ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి ముక్కోటిని ఘనంగా జరుపుకుంటాము. అందులో ముక్కోటి 20 రోజులు మనము ఈ పండుగను జరుపుకుంటాము. పగలపత్తు ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలు, అలాగే ఏదైతే పగలపత్తు ఉత్సవాల్లో రాముల వారు దశావతార దర్శనమిస్తూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం మనము. దీనికి సంబంధించి గత నెల 10వ తారీఖు నుంచి అన్ని మీటింగ్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి సంబంధించిన సూచనలు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనము ఆ ఉత్సవాల్ని అవతారాలు పూర్తవంగానే 9వ తారీఖు అంటే నిన్న తెప్పోత్సవాన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోదావరి నదీ తీరాన ఇక్కడ స్వామివారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అక్కడ తెప్పోత్సవాన్ని జరుపుకున్నాము. గతం కంటే కూడా ఎక్కువ శాతం దాదాపుగా 10,000 పైన కూడా జనాభా వచ్చినట్టుగా మనం భక్తులు వచ్చినట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. రాత్రి అలాంటి కార్యక్రమం ముగిసిన వెంటనే రాత్రి 12 గంటల నుంచే మళ్ళీ ఇక్కడ మన స్వామివారి ఆలయంలో స్వామివారికి కార్యక్రమం పూజలు అన్నీ మొదలయ్యాయి. సుప్రభాతము అభిషేకం తర్వాత మళ్ళీ మనము 3:30-4 గంటలకు మన స్వామివారు వైకుంఠ ద్వార దర్శనానికి ఉత్తర మెట్లపై వైపు నుంచి మనం ఉత్తరం వైపు నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ స్వామివారు 5 నుంచి 6 గంటల వరకు భక్తులకు పెద్ద ఎత్తున దర్శనం ఇవ్వడానికి అక్కడ కిందికి చేరుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం అందరం కూడా 5 సెక్టార్లుగా మనం చేయడం జరిగింది. 5 సెక్టార్లో కూడా విఐపి తర్వాత మన 2000, 1000, 250, 500 ఇలాంటి టికెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డిసెంబర్ 11వ తారీఖు నుంచే పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, వృద్ధులకు వికలాంగులను జాగ్రత్త చూసుకుంటూ, అలాగే అది పూర్తవగానే పైకి దేవాలయం మీరు చూస్తున్నారు, దాదాపు 10 నుంచి 15,000 మంది సందర్శించే అవకాశం ఉంది ఈరోజు. దీనికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము. అలాగే లడ్డూ ప్రసాదాల కౌంటర్స్ని కూడా బయట దారిలో వచ్చే మార్గంలో పెట్టడం జరిగింది. అలాగే విస్తా కాంప్లెక్స్ సైడ్ కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్ను ఓపెన్ చేశాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. వితిన్ 1.5 అవర్లో అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తారు. ఏదైతే పగలపత్తు ఉత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో రాపత్తు ఉత్సవాలు ఎప్పటి వరకు నడుస్తుంది? మనందరికీ తెలుసు 20వ తారీఖు వరకు కూడా రాపత్తు ఉత్సవాలు ఉంటాయి. 10వ తారీఖు మనందరికీ తెలుసు. 11వ తారీఖు నుంచి అంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా సేవలు ఉంటాయి. 11వ తారీఖు నుంచి మొదలుపెట్టి రాపత్తు ఉత్సవాలు ఉంటాయి. మనందరికీ తెలుసు డిఎస్పీ గారి సేవ, అలాగా ప్రతి ఒక్క సేవని మనం ప్రత్యేకించి ఆ సేవలను తీసుకెళ్తాము. ఈరోజు ఊరేగింపు ప్రతిరోజు కూడా అలా ఊరేగింపుతో వెళ్ళి వారి దగ్గరే సేవ చేయడం జరుగుతుంది. స్వామివారు వేయించేస్తారు, అక్కడే ఉండి చేసుకుంటారు. ఈ తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలోనే మీరు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి తీసుకున్నారు? మొత్తం అంటే ఎవరికి కూడా ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా నిర్వహించారు. దీనిపై ఎటువంటి చర్యలు చేశారు? మనము తిరుపతి ఇన్సిడెంటే కాదు, అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రాణం విలువైంది. వారందరినీ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం గత నెల రోజుల నుంచి కూడా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగుంటుంది. ఇప్పుడు మీరు చూశారు, వైకుంఠ ద్వార దర్శనం అయిపోగానే ఫస్ట్ విఐపి, నెక్స్ట్ విఐపి ఎలా వదులుతూ మెల్లిగా క్రౌడ్ ఎలాగ పైకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే అన్నదానం ఉంటుందో అక్కడ మనం ప్రత్యేకమైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రసాదాలు ఉంటాయో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనం ఇక్కడ భక్తులు ఉన్నారు, ఎన్ని వేలాది మంది వచ్చినా దర్శనం చేసుకొని తిరిగి సాఫీగా ఈ గుడిలోంచి బయటికి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా వారికి మేము జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా కమిషనర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ నుంచి కూడా మనందరికీ తెలుసు, మన తెలంగాణలోనే ప్రెస్టీజియస్గా మనం భద్రాచలము ఈ తెప్పోత్సవం అనేది చాలా ఘనంగా జరుపుకుంటాం. నిన్న కూడా 10,000 మందికి పైగా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఈరోజు కూడా అట్లాంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. మనకు రామనామాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల్ని ఇప్పటికి కూడా కాదు, వెళ్ళిపోయేంత వరకు ఈరోజు సాయంత్రం వరకైనా కూడా కంటిన్యూస్గా దేవాలయం మనకు ఓపెన్ ఉండి అందరికి కూడా భక్తులకు స్వామివారి దర్శనమిస్తారు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క భద్రాచలంలో నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్తరాధార దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఏదైతే ఎటువంటి ఏ సామాన్య భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క భద్రాచలం దేవాలయానికి సంబంధించి రామ నామ స్మరణతో అయితే మారుమోగుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి.